చూసి తెలుసుకుందాం. జ్వాలా మహోబల మాలోల కరుణాకారంచ భార్గవాః యోగానంద ఛత్రవట పావనా నవమూర్తి బలయ. ద్వాదశ నరసింహ క్షేత్రాలలో విశిష్టమైంది మాలకొండ దివ్యక్షేత్రం. నవనారసింహులలోని మాలోలయే మాల్యాద్రిగా పిలువబడుతోంది. ఇక్కడ శ్రీ స్వామి జ్వాలా నరసింహునిగా శ్రీ మహాలక్ష్మితో కూడి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నుండి సుమారు 77 కిలోమీటర్ల దూరాన ఉన్న కందుకూరు గ్రామానికి నైరుతి దిశగా ఓలేటివారిపాలెం మండలంలో నెలకొన్న ప్రాచీనమైన మాలకొండ మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలకు శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడే ఇలవేల్పుగా కులదైవంగా భాసిల్లుతున్నాడు. కాబట్టి వారి వారి పిల్లలకు కూడా మాల్యాద్రి, మాలకొండయ్య, మహాలక్ష్మి వంటి శ్రీ స్వామి, అమ్మవారి పేర్లను పెట్టుకుంటారు. అంతేగాక భక్తుల పాపాలను ప్రక్షాళనం చేస్తూ వారి వారి కోరికలను నెరవేరుస్తూ ఆపన్నుల పాలిటి కల్పవృక్షమై కొంగు బంగారమై అలరారుతున్నాడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి. పూర్వం వైకుంఠ నివాసి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీహరి తన ఇష్టసఖి అయిన వనమాలను ఈ భూలోకంలో సుందర పర్వతంగా రూపుదాల్చమని ఆజ్ఞాపించాడట. ఆమె సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే తన మూపుపై పాదముల నుంచి విహరిస్తారని తెలుసుకుని తనకు లభించిన ఆ అయాచితమైన కృపకు పొంగిపోయింది. వెంటనే భూతలానికి చేరి ఈ ప్రాంతంలో మాల్యాద్రి పర్వతంగా రూపుదాల్చింది. అటు పిమ్మట ఈ పర్వత ప్రాంతమంతా కొండబండలమయం అయినప్పటికీ జల సమృద్ధి కలిగిన బావుల్లాంటి రాతి కూపాలు ఏర్పడ్డాయి. ఆయురారోగ్య ప్రదాయకాలైన అనేక వనమూలికల వృక్షాలు నెలకొన్నాయి. భగవంతుడే భూమిపైకి రాదలిచాడని ప్రకృతి కాంత కూడా తన స్వర్ణాభరణాలతో సర్వ సౌందర్యాలను విరజిమ్ముతూ స్వాగతం పలుకుతున్నట్లుగా నిలిచింది. ఈ దివ్యక్షేత్రాన్ని కాస్తంత దూరం నుంచి పరిశీలిస్తే పూలమాల ఆకారంలో సుమారు 10 చదరపు మైళ్లు విస్తీర్ణంతో చుట్టూరా పర్వత పంక్తులతో చూడముచ్చటగా మనోహరంగా గోచరమవుతుంది. ఒక్కొక్క గుహ, ఒక్కొక్క రాయి ఏ ఆధారం లేకుండా విస్తరించుకుని ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దైవ నిర్మితమైన దివ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ గొడుగు బండలుగా కనిపించే ఒక్కొక్క రాతి క్రింద సుమారు 200 మందికి పైగా యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా కూడా ఉంటుంది. ఇంకా ఈ కొండపై ఉన్న ఎన్నో గృహ ప్రదేశాలు యాత్రికులకు సేద తీర్చి భగవంతుని సృష్టి విచిత్రాలను, అనంత లీలా విశేషాలను స్పష్టపరుస్తున్నాయి.